ఉగాది కానుకగా రాష్ట్రంలో అర్హులందరికీ ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నారని తెలిపారు. ఇక నుంచి అదనపు ఖర్చు లేకుండా ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేశారు ఎమ్మెల్యే నాగరాజు. ఆరు పథకాలను ప్రతి పథకం ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రతి మాటను తూచా తెప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఒక నిర్మాణాత్మకమైన ఎలాంటిది కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో పోతున్నారు. తప్పనిసరిగా ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నిన్న ఉగాది రంజాన్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద సన్నబియ్యం ఇవ్వడం స్టార్ట్ అయింది. అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యేకు ఆదేశాలనుసారంగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఒక చోట ఒక మంచి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని పెద్ద విలేజ్లకు పోయి మీరు కూడా చేయాలంటే వారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఇల్లందు గ్రామం పెద్ద గ్రామం. సో 500 పై చిలుకు ఇక్కడ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వారికి ఈరోజు నా చేతుల మీదకి వెళ్ళి సన్నబియ్యం స్టార్ట్ చేయడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, నేను పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కేసులు ఈ దొడ్డు బియ్యం ఎవరైతే స్మగ్లింగ్ చేసే వాళ్ళని కూడా కేసులు పెట్టినాం, పీడీ యాక్టులు పెట్టినాం వాళ్ళపైన. అయినా కూడా అది కంట్రోల్ కాలే. కానీ ఇప్పుడు సన్నబియ్యం వచ్చింది. ఈ సన్నబియ్యం తప్పనిసరిగా పేదవాడి కడుపు నింపే విధంగా, అప్పుడు గతంలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు కూడా ఏదైతే యాక్ట్ తెచ్చిండ్రో ఆహారం పైన చట్టం చేసిండ్రో ప్రతి పేదవాని కడుపు నింపాలనే ఉద్దేశంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అర్నిషలు తప్పిస్తూ పనిచేస్తుంది. తప్పనిసరిగా ఈ బియ్యాన్ని మా పేదలు తప్పనిసరిగా వాటిని సద్వినియోగం చేసుకుంటానని నేను ఆశిస్తున్నా. దీనిపైన కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా విజిలెన్స్ చాలా స్ట్రాంగ్గా కమిటీ వేసింది. విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటుంది. ఎలాంటి అన్న నా దృష్టికి వచ్చినా కూడా, మీ దృష్టికి వచ్చినా కూడా, ఎవరైనా మోసం చేసినా కూడా నా దృష్టికి తేండి. తప్పనిసరిగా డీలర్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారికి కూడా బహుశా అతి త్వరలో ఏదైతే మాట ఇచ్చిందో పెంచుతామన్నారో వారికి కూడా పెంచుతారు. ఈ సన్నబియ్యాన్ని ప్రతి నిరుపేదకు పోయే విధంగా చూడవలసిన బాధ్యత